అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అత్యంత శక్తివంతమైన విషయాన్ని అన్వేషించబోతున్నాం. మన సనాతన ధర్మంలో మూల గ్రంథాలలో లలితా సహస్రనామానికి ఎంతటి విశిష్ట స్థానం ఉందో మనందరికీ తెలుసు. కానీ ఇది కేవలం ఒక పారాయణ గ్రంథం మాత్రమే కాదండి. దాని వెనుక అనంతమైన ఆధ్యాత్మిక శక్తి, లోతైన తత్వశాస్త్రం దాగి ఉన్నాయి. ఈనాటి మన ఈ ప్రత్యేక విశ్లేషణలో అసలు అమ్మవారి ఆవిర్భావం వెనుక ఉన్న ఆ గంభీరమైన రహస్యాలేంటి, అవి మన అంతర్గత వికాసాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అనే విషయాలను అత్యంత స్పష్టంగా, లోతుగా తెలుసుకుందాం. ఈ అద్భుతమైన జ్ఞాన ప్రయాణంలో కలిసి అడుగువేద్దాం రండి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ లలితా సహస్రనామం వెనుక ఉన్న ఆ గొప్ప తత్వశాస్త్రమేంటి? నిరంతరం ఎంతోమంది సాధకులను తొలిచే అద్భుతమైన ప్రశ్న ఇది. పైకి చూస్తే ఇవి అమ్మవారిని కీర్తించే 1000 నామాలులాగానే కనిపిస్తాయి, అవునా? కాని కొంచెం లోతుగా పరిశీలిస్తే ఆ 1000 నామాల వెనుక ఒక బ్రహ్మాండమైన సృష్టి రహస్యం దాగి ఉంది. ఈ మూల గ్రంథాలు మనకి ఏం చెబుతున్నాయంటే, ఈ నామాలను కేవలం చదవడం మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న ఆ సైద్ధాంతిక ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించడం చాలా ముఖ్యం. ఆ సత్యాన్ని పట్టుకోవాలంటే ముందుగా మనం ఒక ప్రాథమిక పదాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆ పదమే ఆవిర్భావం. అసలు ఈ ఆవిర్భావం అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, విశ్వంలోకి ఒక దైవిక శక్తి ప్రత్యక్షం అవ్వడం. మనం సాధారణంగా మనుషుల గురించి మాట్లాడేటప్పుడు జననం అంటాం. కానీ దేవతల విషయంలో, ప్రత్యేకించి లలితాదేవి విషయంలో మనం ఆవిర్భావం అనే అంటాం. ఎందుకంటే ఆమె ఎక్కడ్నుంచో కొత్తగా పుట్టుకు రాలేదు. ఆ దైవిక శక్తి ఈ సృష్టిలో ఎప్పుడూ అంతటా వ్యాపించి ఉంది. అయితే ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కోసం ఒక దివ్యమైన ఆకారాన్ని దాల్చి మన ముందుకు రావడాన్నే ఆవిర్భావం అంటారు. ఈ బేసిక్ కాన్సెప్ట్ని మనం మైండ్లో ఫిక్స్ చేసుకుంటే తర్వాతి విషయాలు చాలా ఈజీగా కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అసలైన ఘట్టంలోకి అడుగు పెడుతున్నాం. అవే ఈ ఆవిర్భావం వెనుకున్న రహస్యాలు. దీని వెనుక ఉన్న ఆ దివ్యమైన అంతరార్థాన్ని ఒక్కొక్కటిగా వెతుక్కుంటూ వెళ్దాం. ఈ అన్వేషణలో మనకు ఎదురయ్యే మొదటి అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న, అసలు అమ్మవారు ఎలా ఆవిర్భవించారు? ఇది భౌతికంగా జరిగిన ఒక సాధారణ సంఘటన, లేక ఒక అగోచరమైన శక్తి ప్రసరణ? మూల గ్రంథాలు ఈ ఎలా అనే ప్రశ్నను చాలా అద్భుతంగా విశ్లేషించాయి. ఆమె ఆవిర్భావం ఒక సాధారణ ప్రాణిలాగా జరగలేదండి. ఒక మహోన్నతమైన చిదగ్నికుండం నుండి, అంటే జ్ఞానమనే స్వచ్ఛమైన అగ్నిజ్వాలల సాక్షిగా ఆమె ఉద్భవించిందని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఇక్కడ అగ్ని అంటే కేవలం మనకు తెలిసిన భౌతికమైన మంట కాదు, అది అనంతమైన జ్ఞానానికి, సంపూర్ణమైన స్వచ్ఛతకు ప్రతీక. ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సిన ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. అమ్మవారి ఆవిర్భావం వెనుక ఉన్న అసలు అర్థం మనకు తెలిసిన సాధారణ భౌతిక వాస్తవికతకు పూర్తిగా అతీతమైనది. అంటే మన కంటికి కనిపించే లేదా మన ఇంద్రియాలకు తెలిసే సైన్స్కి, ఫిజిక్స్కి ఇది లోబడి ఉండదు. ఈ ఆవిర్భావం అనేది 100% దైవికమైనది. ఆమె అగ్నిలో నుంచి రావడం అంటే మనలోని అజ్ఞానాన్ని దహించి ఒక స్వచ్ఛమైన జ్ఞానస్వరూపంగా మారడమని అర్థం. ఈ ఒక్క చిన్న సూక్ష్మాన్ని మనం గ్రహిస్తే చాలు, ఆ లలితాదేవి తత్వం మనకు అర్థం కావడం మొదలవుతుంది. సరే, ఆమె ఎలా వచ్చారు, ఆ రాక వెనుకున్న భౌతికేతరమైన వాస్తవం ఏంటి అనే చూసాం కదా. ఇప్పుడు లాజికల్గా మనం వేయాల్సిన తర్వాతి అడుగు, అసలు ఆమె ఎందుకు ఆవిర్భవించారు? ఆలోచించండి. ఈ సృష్టిలో ఏ చిన్న ఆకు కదిలినా దాని వెనుక ఒక కారణం ఉంటుంది. అలాంటప్పుడు అంతటి బ్రహ్మాండమైన దైవిక శక్తి ఒక రూపాన్ని దాల్చి మన ముందుకు రావాల్సిన అవసరమేమొచ్చింది? అసలు ఆ ఆవిర్భావం వెనుకున్న ఆ అంతిమ విశ్వ ప్రయోజనం ఏమై ఉంటుంది? దీనికి మూల గ్రంథాలు ఇస్తున్న ఒకే ఒక్క అద్భుతమైన సమాధానం, ఈ విశ్వానికి ఒక అత్యంత లోతైన సందేశాన్ని అందించడానికి. అవును, మనం సాధారణంగా వినే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేవి పైకి కనిపించే కారణాలే కావచ్చు. కానీ అసలు ఉద్దేశం మొత్తం మానవాళికి, ఈ సృష్టికి ఒక స్పష్టమైన మార్గనిర్దేశం చేయడం. ఒకవేళ ఆవిడ ఎవరికీ కనిపించని ఒక అగోచరమైన శక్తిగానే ఉండిపోతే, ఆ శక్తిని ఎలా పట్టుకోవాలో, ఎలా అర్థం చేసుకోవాలో మనలాంటి సామాన్యులకు ఎలా తెలుస్తుంది? అందుకే ఒక అద్భుతమైన రూపాన్ని తీసుకుని తన సందేశాన్ని ఈ విశ్వానికి బలంగా వినిపించడానికి ఆమె స్వయంగా ఆవిర్భవించారు. మరి ఇంత గొప్పగా చెప్పుకుంటున్న ఆ విశ్వ సందేశమేంటి? మన తర్వాతి విభాగంలో ఆ సందేశమేంటో, ఆ దివ్య బోధనలేంటో విశ్లేషిద్దాం. ఇక మన ముందున్న మూడవ అత్యంత ప్రధానమైన ప్రశ్న, అసలు ఈ సృష్టికి ఆమె ఇస్తున్న ఆ సందేశమేంటి? నిజం చెప్పాలంటే గ్రంథాలలో ఉన్న మొత్తం తత్వశాస్త్రానికి సారాంశం ఈ ఒక్క ప్రశ్నలోనే ఉంది. ఈ సందేశం ఏదో యుగాల కిందటి కాలానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఇది ఈ రోజుకి
రేపటికి ఏ కాలానికైనా అన్వయించుకోదగ్గ ఒక యూనివర్సల్ మెసేజ్. ఆ మెసేజ్ని మూల గ్రంథాలు చాలా స్పష్టంగా 3 అద్భుతమైన ఆధ్యాత్మిక రంగాలుగా విభజించాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆ సందేశం ఈ 3 మూలస్తంభాల చుట్టూనే తిరుగుతోంది. మొదటిది భక్తి పట్ల లోతైన అవగాహన. భక్తి అంటే కేవలం టెంపుల్కెళ్ళి 2 నిమిషాలు దండం పెట్టుకుని రావడం కాదండి. సృష్టికర్త పట్ల నిరంతరమైన, ఎడతెగని ప్రేమ, సంపూర్ణమైన శరణాగతి కలిగి ఉండటమే నిజమైన భక్తి. రెండవది శక్తి. ఇది కండబలానికి సంబంధించింది కాదు. మన మనసును, మన అంతరంగాన్ని మనం జయించే అద్భుతమైన ఆత్మశక్తి ఇది. ఇక మూడవది చైతన్యం. మనం ఎవరం, మన చుట్టూ ఏం జరుగుతోంది, ఈ సృష్టితో మనకున్న కనెక్షన్ ఏంటి అనే సంపూర్ణమైన ఎరుకతో జీవించడం. ఈ భక్తి, శక్తి, చైతన్యం ఈ 3 కలిసినప్పుడే మనిషి పరిపూర్ణుడవుతాడని ఈ ఆవిర్భావ ఘట్టం మనకు స్పష్టం చేస్తోంది. ఇక్కడ మనకొక సహజమైన డౌట్ రావచ్చు. ఇదంతా వినడానికి చాలా బాగుంది, కానీ ప్రాక్టికల్గా మన దైనందిన జీవితంలో దీని ఉపయోగం ఏంటి అని. ఒకవైపు ఈ నైరూప్య తత్వశాస్త్రం ఉంది. అంటే మనం ఇందాక మాట్లాడుకున్న ఆ భక్తి, శక్తి, చైతన్యం ఇవి సిద్ధాంతపరంగా చాలా గొప్పగా ఉంటాయి. కానీ దీన్ని కేవలం పుస్తకాలకే పరిమితం చేయకూడదు. ఈ 3ంటిని మనం ఎప్పుడైతే ఆచరణలోకి తీసుకొస్తామో అప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది, మన నిర్ణయాలు అద్భుతంగా మెరుగుపడతాయి. అంతిమంగా ఇది మన జీవితంలో మంచి ఫలితాలను సాధించడం అనే ఒక ప్రాక్టికల్ రిజల్ట్ని ఇస్తుంది. ఆ సైద్ధాంతికతను ఆచరణగా మార్చుకోవడమే ఈ జ్ఞానం యొక్క అసలైన గొప్పతనం. అయితే 100 ఏళ్ల క్రితం నాటి ఈ అత్యున్నతమైన జ్ఞానం ఈ రోజుకి మన వరకు ఎలా సురక్షితంగా చేరుతోంది? అదే ఈ సహస్రనామ సాంప్రదాయం. ఇంతటి లోతైన తత్వశాస్త్రం జనరేషన్స్ దాటుకుని మన చేతుల్లోకి ఎలా వచ్చిందంటే, మన సనాతన ధర్మంలో జ్ఞానాన్ని అందించే ఒక అద్భుతమైన ప్రక్రియ ద్వారా. అదే ప్రవచనం. ఈ లలితా సహస్రనామంలో దాగి ఉన్న ఈ నిగూఢ రహస్యాలన్నీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మహనీయుల ప్రవచనాల ద్వారా ఎంతో సాంప్రదాయబద్ధంగా సంరక్షించబడుతున్నాయి. చూడండి, పుస్తకంలో ఉన్న అక్షరాలను ఎవరైనా చదివేయగలరు, కానీ ఆ అక్షరాల వెనుకున్న ఆత్మను, ఆ అమ్మవారి ఆవిర్భావం వెనుకున్న అసలైన భావోద్వేగాన్ని సామాన్యులకు సైతం గుండెకు హత్తుకునేలా విడమర్చి చెప్పిలిది ఇలాంటి ప్రవచనకారులే. వారి వల్లే ఈ అపారమైన జ్ఞానం నేటికీ సజీవంగా నిలిచి ఉంది. ఇలా ప్రవచనాల ద్వారా, అధ్యయనం ద్వారా ఈ జ్ఞానాన్ని స్వీకరించిన తర్వాత అంతిమంగా జరిగేదేంటి? అది మన జీవితంలో అత్యుత్తమమైన మంచి ఫలితాలను సాధించే మార్గంగా మారుతుంది. ఈ మూల గ్రంథాలు మనకు ఇస్తున్న అతిపెద్ద ప్రామిస్ ఇదేనండి. ఈ ఆవిర్భావ రహస్యాన్ని, ఈ సహస్రనామ తత్వాన్ని అర్థం చేసుకోవడం వల్ల మన లోపల ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. లైఫ్లో వచ్చే కష్టాలను ఎలా ఫేస్ చేయాలి, మన బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే దానిపై ఒక అద్భుతమైన క్లారిటీ వస్తుంది. అదే దీని వెనుక ఉన్న అసలైన శక్తి. ఇక చివరగా ఈ విశ్లేషణను ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక గంభీరమైన ప్రశ్నను మీ ముందు ఉంచుతున్నాను. మనలోని ఒక చిన్న వ్యక్తిగతమైన లోతైన భక్తి ఆ అనంతమైన దైవిక చైతన్య శక్తిని అంతిమంగా ఎలా అన్లాక్ చేస్తుంది? ఒకసారి ఆలోచించండి. మనం ఇందాక మాట్లాడుకున్న భక్తి, శక్తి, చైతన్యం ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో. మన మనస్సులో మొదలయ్యే ఒక చిన్న భక్తి అనే బీజం విశ్వవ్యాప్తమైన ఆ అనంతమైన చైతన్యాన్ని ఎలా మేల్కొల్పుతుందో ఎవరికి వారు మననం చేసుకోవాలి. ఆ సమాధానం ఎక్కడో లేదండి, అన్వేషించే ప్రతి సాధకుడి అంతరంగంలోనే ఉంటుంది. ఈ అద్భుతమైన విశ్లేషణలో నాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. ఈ జ్ఞానాన్వేషణ ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది.